షేప్ పట్టీలను అయితే కట్ చేసుకుందాం ఒకేసారి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను 2.5 తగ్గించాను ఫ్రంట్ పార్ట్లో, అందుకనేసి ఒకసారి ఫ్రంట్ పార్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రంట్ పార్ట్ వీడియో చూసేయండి. అండ్ దీనికి సంబంధించిన అన్ని పార్ట్స్ గురించి నేను వీడియోస్ పోస్ట్ చేశాను, చూసేయండి. 3 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను, లెంత్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఈ రెండిటికి క్రాస్ మార్కింగ్ చేయండి. ఇంతే షేప్ పార్ట్ అనేది ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి 3 ఇంచెస్ లెంత్ అండ్ 2.5 తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకున్నాను. షేప్ పట్టీస్ అనేవి ఇదిగో ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, చాలా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ దీనికి లెంత్ ఎంత తీసుకుంటామంటారా, మనం దాంట్లో ఆల్రెడీ 12 తీసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ అయితే తగ్గించి తీసుకోండి. షేప్ పట్టీలని ఎప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ కనుక ఎక్స్ట్రా అయిందంటే కట్ చేసేసుకోవచ్చు. అదే తగ్గిందనుకోండి దానికి జాయింట్స్ వేసుకోవాలి, అదంతా చాలా రిస్కీ ప్రాసెస్. అందుకనేసి షేప్ పట్టీలను అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఒక క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు పైకి కిందకి అనమాట 2 సైడ్స్ వచ్చేటట్టుగా షేప్ పట్టీస్ తీసుకుంటాం. ఇది వచ్చేసి హెవీ బ్లౌజ్ కదా, చిన్న బ్లౌజెస్కి అయితే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం. ఇది వచ్చేసి హెవీ బ్లౌజు, 2 సైడ్స్ అనేది క్లాత్ రాదు నాకు, అందుకనేసి ముందుగా 1 సైడ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకండి షేప్ పట్టీస్ ఈ విధంగా తీసుకున్నాం అనమాట. దీని మీద ఒకేసారి మనం ఇది రైటా రాంగా అనేది కూడా మార్క్ చేసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఇటు పట్టీస్ అటు అలా కన్ఫ్యూజ్ అవ్వదు. 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ అవ్వదు. చక్కగా దేనికి దానికి మనం పార్ట్స్ అనేవి అటాచ్ చేసేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందన్నమాట. ఇదిగోండి ఒక షేప్ పట్టీ అయితే తీసేసుకున్నాను. అండ్ అలాగే ఉక్స్ పట్టీ కూడా తీసుకుందాం. ఇక్కడ మనం మెడ రౌండ్ నెక్ తీసుకుంటాం కదా, అక్కడ వస్తాయి ఉక్స్ పట్టీస్ అనేవి. కొంచెం ఎక్కువ ఉన్నట్టే తీసుకోండి, తక్కువ తీసుకున్నాం అనుకోండి వాటికి జాయింట్స్ వేయలేము. ఇదిగోండి ఇది మెడ పట్టీ తీసుకున్నాను, ఉక్సులు కాజల పట్టీ అనమాట. నడుం బెల్ట్ తీసుకుందాం. అలాగే నడుం బెల్ట్ని ఇలా మనకి హద్దొచ్చేది ఉంటుంది కదా, ఆ పీస్ని తీసుకున్నామంటే కనుక మనం స్టిచ్ చేసుకునే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ క్లాత్ ఉంటే ఉండనివ్వండి, ఒకవేళ ఎక్స్ట్రా మిగిలితే కనుక దీన్ని మనం షేప్ బెల్ట్కి యూజ్ చేస్తాం. దీనికైతే మెడపట్టీలు కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్తో. ఇవి వచ్చేసి మెడపట్టీలు. నేను ఎప్పుడు మెడపట్టీలను అయితే క్రాస్ పట్టీలను అసలు యూజ్ చేయను, నేను ఎప్పుడు స్ట్రైట్ పీసెస్తోనే మెడపట్టీ వేస్తాను. స్ట్రైట్ పీసెస్తో కూడా మెడపట్టీ ఎలా వేస్తారు ఒకసారి వీడియో అప్లోడ్ చేయమంటే కనుక దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. షేప్ పట్టీ వచ్చేసింది, ఉక్సులు కాజాల పట్టీలు, మెడపట్టీలు వచ్చేసింది, అండ్ నడుం పట్టీ కూడా వచ్చేసింది. ఇంకా ఈ క్లాత్ అయితే మనకు మిగిలింది కాబట్టి దీంట్లో మనం డబల్ సైడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. షేప్ పట్టీని ఆల్రెడీ కట్ చేసుకుని పట్టీని తీసుకొచ్చి దీని మీద ఇలా ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని సేమ్ ఇంతే కట్ చేసేసుకోవచ్చు మనం. ఇవన్నీ మీరు కొత్త న్యూ బిగినర్స్ అనుకోండి, చక్కగా వీటన్నిటిని ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చెయ్యండి. కటింగ్ అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోండి. క్లాత్ వేస్ట్ అవ్వదు మనకి, చక్కగా ప్రాక్టీస్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి డబల్ షేప్ పట్టీస్ వచ్చాయి. మన నడుంకి అది బెల్ట్ అయితే సరిపోదు, అందుకని ఇక్కడ ఇంకొంచెం క్లాత్ మిగిలి ఉంది కదా, దీన్ని అయితే జాయింట్ వేసుకుందాం. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే ఎంత బాగా నీట్గా చక్కగా అర్థమయ్యేటట్టు అయితే చూపించాను చూడండి. నడుం పట్టి, డబల్ షేప్ పట్టీస్, ఉక్సులు కాజల పట్టి అండ్ మెడ పట్టి. ఇంకేదైనా జాయింట్స్కి సంకల్లో వాటికి జాయింట్స్ కావాలనుకుంటే ఈ క్లాత్ని అయితే యూజ్ చేసేసుకుందాం. ఎంత ఈజీగా చూపించాను, ముందు నుంచి చూడండి.
బ్లౌజ్ పార్ట్స్ ఇవన్నీ చూడండి. చక్కగా వీడియో నచ్చినట్టయితే కమ్మకి ఫాలో అవ్వండి. ఇలానే సేమ్ లైనింగ్ బ్లౌజ్ ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక, దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇంతేనండి వీడియో వచ్చేసి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.